వెల్కమ్ టు నన్నయ్య న్యూస్ టీవీ. నేను ఆనంద్. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ పూర్వ రిజిస్ట్రార్ ఆచార్య భట్టు గంగారావు మృతికి ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసింది. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ సెమినార్ హాల్లో సంతాప కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రిజిస్ట్రార్ ఆచార్య కేవి స్వామి, విశ్వవిద్యాలయ అధికారులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది భట్టు గంగారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కోవిడ్ కాలంలో ఏడాది కాలంలో ఆయన చేసినటువంటి సేవలను విశ్వవిద్యాలయ అధికారులు, అధ్యాపకులు కొనియాడారు. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెం క్యాంపస్లో ఫార్మసీ కోర్సు అభివృద్ధికి ఆయన చేసిన సేవలు విశేషమైనవని కొనియాడారు. అలాగే 2 నిమిషాలు అందరూ మౌనం పాటించి ఆయనకి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ అధికారులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది భట్టు గంగారావుతో ఉన్న అనుభవాలను, జ్ఞాపకాలను పంచుకుని తమ అభిప్రాయాలను తెలియజేసి సంతాపాన్ని తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను ఇప్పుడు చూద్దాం. One year during the corona pandemic. నిజంగా ఆయన యొక్క అకాల మరణానికి వార్త విని చాలా బాధ కలిగింది. మనందరికీ చాలామంది ఆయనతో ఇంటరాక్షన్, ఆ 1 year కాలంలో ఇంటరాక్షన్ బాగానే ఉంది. మృదుభాషి, నవ్వుతూ పలకరించే మనిషి, అందరికీ అందుబాటులో ఉన్న మనిషి. ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో ఫార్మసీ ప్రొఫెసర్గా దాదాపు ఒక 30 సంవత్సరాల సర్వీసు. తర్వాత మనకి రిజిస్ట్రార్గా వచ్చారు. మనకి తెలుసు ఆయన వచ్చిన తర్వాత ఆయన కృషితో మన ఫార్మసీ డిపార్ట్మెంట్ను మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం తాడేపల్లిగూడెం క్యాంపస్లో. ఆయన ఆ ఫార్మసీ కాలేజీ, ఫార్మసీ కోర్సు స్టార్ట్ చేయడానికి ఎంతో కష్టపడ్డారు. ఈయనే కాకుండా మనకి రిజిస్ట్రార్గా, ఆయనకి ముందు రిజిస్ట్రార్గా పనిచేసిన రఘుబాబు గారు, ప్రొఫెసర్ రఘుబాబు గారు, ఆయన కరోనాతో చనిపోవడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన ఈయన కరోనా కాలంలో మన యూనివర్సిటీకి రిజిస్ట్రార్గా చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన ఆత్మకి శాంతి కలగాలని, నేను శాంతి కలగజేయాలని ఆ దేవదేవుడిని ప్రార్థిస్తూ మరొకసారి మన అందరి తరఫున మన యూనివర్సిటీకి ఆయన చేసిన సర్వీసెస్ని గుర్తు చేసుకుంటూ ఇంకెవరైనా మాట్లాడ ప్రజలు రూల్ ప్రకారం పెట్టించారన్నమాట. గతంలో ఎవరైతే లీగల్ ఆఫీసర్గా చేస్తున్న వాళ్ళు ప్రాముఖ్యత ఇవ్వాలని ఇంటర్వ్యూలో పెట్టించి అన్నీ కూడా పకడ్బందీగా చేశారు. లేకపోతే వేరే వాడికి ఇప్పుడు ఈ స్థాయిలో ఎలా నిలబడ్డారంటే నాకు ఆయనే కారణం. మన డిసెంబర్ 12 కూడా క్యాంపస్కి వచ్చారు వారు. నేను కలిసాను ఆయనతోటి. అప్పటికే ఆయన గతంలో మనకి గూడూరు శ్రీనివాసరావు గారండి ఆయన దగ్గర తీసుకెళ్ళండి. అంటే బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది, నైట్ నాకు గాలి ఆక్సిజన్ అందట్లేదు. మొన్నే మా బ్రదర్ పోయారు, 10వ తారీఖుకి కార్యక్రమం అయింది. నాకు బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది. క్యాంపస్కి వచ్చారు. ఎందుకు వచ్చారంటే మటార్టీ గారిని కళ్ళకి వచ్చారండి, మిమ్మల్ని చూసి వెళ్ళిపోదామని వచ్చారు. నేను అంటే ఇది కోవిడ్ పాండమిక్ టైం. ఆ టైంలో ఎగ్జామినేషన్స్ అవి పెట్టడం చాలా కష్టంగా ఉండేది. ఆయన కోవిడ్ ప్రోటోకాల్స్ ఫాలో అవుతూ మనం 2 జిల్లాల్లో ఎగ్జామ్స్ పెడుతుంటే ఇన్విజిలేషన్ చేయడానికి, ఎగ్జామ్ రాయడానికి పిల్లలు, ఇన్విజిలేషన్ చేయడానికి టీచర్లే భయపడే టైం అది. ఆ టైంలో ఆయన ఒకటిగా 2 జిల్లాల్లో ప్రతి సెంటర్ విజిట్ చేశారు. ఆయన చేసి ఎందుకు సార్ మీకు ఇంత రిస్క్ అంటే, లేదు చూస్తాను, అసలు నాకు పరిస్థితి తెలుస్తుందని వెళ్ళి అక్కడికి వెళ్ళడం. సెంటర్ నుంచి ఫోన్ చేసేవారు, ఇక్కడ పిల్లల దగ్గరగా కూర్చున్నారు, దూరంగా కూర్చోబెట్టండి, వాళ్ళకి అంత తీసుకోండి, వాళ్ళకి ఫెసిలిటీస్ కావాలి, రకరకాలుగా చెప్పి గైడ్ చేస్తుంటారు. మృదు స్వభావి, తెలుసు అని చెప్పారు. తెలియదు నాకు తెలియదు, మాస్టర్తో చెప్పడం అనేవారు. అంతే, ఎవరిని హట్ చేసేవాడు కాదు. చాలా మంచి మనిషి. నేను మొన్న వచ్చినప్పుడు
ఇక్కడ కలిసాము, మాట్లాడాము. మనిషి కొంచెం వీక్గా ఉన్నారు. వీక్ అయిపోయారు సార్ అంటే హెల్త్ ఇష్యూ వచ్చింది, అక్కడి నుంచి కోరుకున్నాను. ఇప్పుడు పర్లేదు బాగానే ఉందన్నారు. కానీ మొన్న ఆదివారం హార్ట్ అటాక్ వచ్చి ఆలోచిస్తారని చనిపోవడం అనేది బాధాకరం. ఇంకా చెప్పుకుంటూ పోతే కనుక విద్యార్థి దశలో ఆయన ఒక మంచి నాయకుడు. అప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు హర్ష్ కుమార్ గారికి సీనియర్ అనుకుంటా అన్నాం. అప్పట్లో అంటే మొదటి తరానికి ఉన్నటువంటి లీడర్స్లో గంగారావు అన్న ప్రత్యేకమైన స్థానంలో ఉంటారు. అంటే పర్టికులర్లీ ఈ ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి గుంటూరు, అదేవిధంగా వెస్ట్ గోదావరి, తూర్పుగోదావరి అనేటువంటి చిన్న ఫీలింగ్స్ ఉండేవి. ఆ ఫీలింగ్స్ సంబంధించి ఏదైనా ఇష్యూస్ కనుక వచ్చినట్లయితే మొట్టమొదటిగా కన్సల్ట్ చేసేది గంగారావుని ఆ రోజులకి కన్సల్ట్ చేస్తాం. అట్ ది సేమ్ టైం అతను మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి గొప్ప పోరాట యోధులు కూడా చెప్పవచ్చు. అనేక ఇష్యూస్లో అనేక మందికి అనేక రకాలుగా ఆయన హెల్ప్ చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి. కన్ను తెరిస్తే జనం, కన్ను మూస్తే మరణం. రెప్పపాటే కదా జీవిత పయనం. క్షణంలో ఈ క్షణం చరిత్ర అయిపోతుంది. మనతో పనిచేసిన మనిషి కాలమాంత్రికుని మంత్రదండంతో మాయమైపోతే, మరణిగారి లోకాలకు మరణిపోతే ఎంత బాధపడుతుంది. ఆ వ్యక్తి మనకు మిగిల్చిన జ్ఞాపకాలు మన స్మృతి పదంలో నడయబడుతూనే ఉంటాయి. పోయిన వారి మంచితనం, మంచి లక్షణాలు మన జీవన గమనానికి మార్గదర్శకత్వం వహిస్తాయి. ఎందుకంటే యద్యదాచరతి శ్రేష్టా తత్తదేవితరో జనా సైత్ ప్రమాణం కృతే లోకస్తదనువర్తతే. ఒక మహనీయుని ప్రవర్తనను 10 మంది ప్రమాణంగా స్వీకరించి అనుసరిస్తారు. మరణం, ప్రేమ అనే 2 రెక్కల మీద మనిషి దివంగతుడవుతాడు. ప్రకృతి రుణం తీర్చుకోవటమే మృతి. మృతి నిజస్వరూపం మనకి ప్రియమైన వారు కనిపించని లోకాలకు సాగిపోయినప్పుడే తెలిసొస్తుంది. వ్యక్తి లేనప్పుడే గొప్పతనం తెలుస్తుందంటారు డాక్టర్. మరణం మనిషి జీవనానికి మొత్తం. పరిణామశీలమైన దేహం రూపాంతరం చెందటమే జీవం యొక్క నిజం. అదే మరణం. పరోపకార పరాయణలై జీవించిన మహాత్ములకి మరణం ఉండదు, వారు చిరంజీవులు. అటువంటి వారికి చావు అంటే భయం ఉండదు. కారణం ఎందుకంటే మృత్యు, చావు, మరణం ఈ 3 పదాలు మనం ఉండగా అవి రావు. అవి వచ్చిన తర్వాత మనం. అందుకనే మరణానికి భయపడాల్సిన అవసరం. ఎలాగా మరణం మనం ఉండగా అది రావు, అది వచ్చిన తర్వాత మనం ఉంటాం. అందుకని దానికి భయపడాల్సిన పని లేదు. నిత్యం సన్నిహితో మృత్యువు. మరణం మనిషికి నేల. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఒక ఏడాది మన విశ్వవిద్యాలయం. ఒక ఏడాది రిజిస్ట్రార్గా నన్నయ్య విశ్వవిద్యాలయంగా ఆయన అందించిన ఆయన సేవల జ్ఞాపకాలు ఇక్కడ మన విశ్వవిద్యాలయంలో ఇప్పుడు బదిలంగానే ఇది ఈ వారం ఈ మన విశ్వవిద్యాలయ నన్నయ్యవాణి సంపాదకులు. నమస్కారం. సహాయం సార్ అయితే ఎంతమందికి లైఫ్ ఇచ్చారు, ఎంతమందికి ఎన్ని విధాలుగా సహాయం చేశారు. నిన్న కూడా వైజాగ్ వెళ్ళినప్పుడు విజయ్కి అక్కడ వచ్చిన జనాన్ని చూసి షాక్ అయ్యి చెప్పాడు. ఎందుకంటే ఆయన వల్ల సహాయం పొంది జీవితం పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారని చాలా గొప్పగా చెప్పాడు. మరి అలాంటి వ్యక్తి ఇలా సడన్గా చనిపోవడం అనేది బాధాకరమైన విషయం. మన డిసెంబర్లో వచ్చినప్పుడు కూడా నేను ఆయన చూశాను. అప్పటికే వాళ్ళ బ్రదర్ చనిపోయారని హీరా గారు అయితే చాలా బాధపడ్డారు. ఆయనకి మళ్ళీ ఈయన తోడుకుంటారనుకునే టైంకి ఈయన కూడా దూరం అయిపోవడంతో హీరా గారు కూడా చాలా అప్సెట్లో ఉన్నారు. ఆయన కూడా కొంచెం పరిచయం ఉండడం వల్ల. సో చాలా సాడ్ న్యూస్. థ్యాంక్ యూ. ఆయన మంచితనం మీ అందరికంటే నేను తెలుగులో బాగా చూశాను. కరోనా టైంలో అప్పుడు ఎంతో ఉంటుంటే ఆయన మాత్రం యూనివర్సిటీ సేవనే కాకుండా రోడ్డు మీద వలసలు వెళ్ళే వాళ్ళ కోసం కూడా ఆలోచించేవారు. ఆలోచించి వాళ్ళకి ఆయన సొంత డబ్బులతో భోజనం ఏర్పాటు చేసి
కార్లో పెట్టుకుని దారిలో వెళ్తుంటే వాళ్ళకి భోజనం కూడా ఏర్పాటు చేసేవారు. అలానే మేము ఉద్యోగం చేస్తుంటే నైట్ లేట్ అవుతుందని బిఎన్ హౌస్లో ₹1000 ఇచ్చేవారు సార్. దాన్ని ఆయన జాలితో ఇంకో ₹1000 పెంచి ₹2000 ఇవ్వడం జరిగింది. కానీ ఆయన లేదని తెలిసేసరికి నాకైతే చాలా బాధైంది. ఆయన ఆత్మ చేపడాలని మనస్ఫూర్తిగా చేయాలి. నాకు ఈ అవకాశం వచ్చింది.